వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో పంచారామ క్షేత్ర ప్రాంగణం నందు బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో 30 మంది మహిళలచే రంగవల్లుల పోటీ, 50 మంది చిన్నారులచే సాంప్రదాయ దుస్తుల ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరి దేవి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ సతీమణి తులసి లక్ష్మి, యూట్యూబర్ జానంద్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వాడపల్లి రాము, కోశాధికారి పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరి దుర్గాప్రసాద్, బొల్లా ప్రగడ ప్రభాకర్ శేషు, వేలూరి శేషగిరిరావు బ్రాహ్మణ సమైక్య సభ్యులు పాల్గొన్నారు. కనుమ పండుగ సందర్భంగా భీమవరం శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుండి భీమవరం పరిసర ప్రాంతాలకు వచ్చిన వారు బంధుమిత్రులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చిన్న ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం, సహాయ కమిషనర్ ఆలయ ఈవో బొద్ద మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు చిన్నాలు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే అశేష భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, భక్తుల అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి తరలించాలని కోరారు. ఆలయ ధర్మకర్తల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పేదలకు చేయూతనందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాలకొడేరు మండలం పెన్నాడ గ్రామంలో ఎస్టీఆర్ గ్రూప్ అధినేత ఎస్ రామారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి తల్లిదండ్రులు సరిపిడకల రామారావు సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం పేద వృద్ధ మహిళలకు వితంతువులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తల్లిదండ్రుల పేరు మీద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సరిపిడకల రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ రామారావు, పెన్నాడ శ్రీను, ఎస్ రామకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో రావడం జరిగింది. గ్రామంలో మావయ్య గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రులు రామరావు గారు, సత్యవతి గారు వాళ్ళ పేరు మీద ఎప్పుడు కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. నేను ఈరోజు ముఖ్యంగా వాళ్ళకి చీరలు పంపిణీ చేయడం, ఫ్రూట్స్ పంపిణీ చేయడం పెన్నాడ గ్రామంలో మా స్వగృహంలో సంక్రాంతిని పురస్కరించుకుని మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ రోజు వృద్ధులకు చీరలు పండ్లు వారికి అన్ని కూడా ప్రతి సంవత్సరం పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే మా కుటుంబ సభ్యులందరం కూడా ఈ 3 రోజులు పెన్నాడులో ఉండి కుటుంబ అందరూ భోజనాలు అన్ని కార్యక్రమాలు ముగించుకొని మరలా 3 రోజుల తర్వాత ఎవరింటికి వారు వెళ్ళటం ఆనవాయితీగా మేము జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతికి వచ్చినటువంటి స్నేహితులకి బంధుమిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పండుగల్లో అందరినీ కలుపుకుంటూ వెళితే మరింత ఆనందంగా ఉంటుందని, పండుగల్లో వ్యాధిగ్రస్తులు ఆసుపత్రిలోనే ఉంటూ దూరంగా ఉంటారని, అటువంటి వారితో పండుగలు జరుపుకోవడం భగవంతుడు మెచ్చే కార్యక్రమని సెయింట్ మేరీస్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిట్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో నిర్వహించారు. పండుగలు అన్ని వర్గాల వారితో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల ముగింపు సందర్భంగా రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు అందించామని అన్నారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో ప్రతి సంవత్సరం కూడా సుమారు 40 ఏళ్ల నుంచి అన్ని వర్గాల వారితోటి బాలలు, మహిళలు, వృద్ధులు, రోగులు, అలాగే సెయింట్ మేరీస్ హాస్పిటల్లో లెప్రసీ పేషెంట్స్ ఎవరైతే ఇవాళ క్యాన్సర్ పాలియేటివ్ సెంటర్ క్యాన్సర్ హాస్పిటల్లో రెండెడ్ సర్వీసెస్. సెయింట్ మేరీస్ అంటేనే సేవకు ప్రతిరూపం. వృద్ధాప్యంలో క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి ఇంచుమించు ఒక 40 మంది దాకా 100 పైన వాళ్ళు ఏం చేశారు. వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. ఇదంతా చాలా గొప్పగా చేస్తున్నారు. డోనార్స్ అందరూ వచ్చి చేస్తే ఇంకా చేయగలరు వాళ్ళు. మరి వాళ్ళ సంక్రాంతి పండుగ ముగింపు వేడుకల్లో వాళ్ళతోటి, ఇక్కడ నర్సులతోటి, ఇక్కడ పేషెంట్లతోటి ఇలా పళ్ళు పంచిపెట్టి ఆనందం చేసుకోవడం నిజమైన సంక్రాంతిగా నేను భావిస్తూ సెయింట్ మేరీస్ హాస్పిటల్ వారికి, పాలియేటివ్ సెంటర్ వారికి నమస్కారం. సెయింట్ మేరీస్ సెంటర్లో గత 40 సంవత్సరాలుగా కుల, మత, లింగ, వర్ణ వివక్షత విభేదాలు లేకుండా మరి వ్యాధి బారిన పడినటువంటి క్యాన్సర్ పేషెంట్లకు ఒక 40 సంవత్సరాల నుంచి మరి దాతల యొక్క సహకారంతో ఈ పట్టణ ప్రముఖులు సంగసాయి గారు, రంగసాయి గారు, బాబాయ్ అంటాం మేము అలాంటి వాళ్ళు యువకుల్ని కూడా మేల్కొల్పి మరి అనాథులకు అందరినీ కూడా అప్పును తీర్చుకుని ఈ రోజు వరకు కూడా నిరంతర సేవలు కొనసాగిస్తున్నారు. ఈ భవిష్యత్తులో కూడా ఇంకా బాగా జరగాలని సెయింట్ మేరీస్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్లకి మరి సంక్రాంతి పండుగ సందర్భంగా, ముగింపు సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా పళ్ళు అలాగే బ్రెడ్ పంచిపెట్టడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి ఎంతోమంది సేవా తత్పరత కలిగినటువంటి దాతలు ఉన్నారు. అటువంటి దాతలు ముందుకు వచ్చి ఈ హాస్పిటల్కి, రోగులకి సహకరించినట్లయితే వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఆరోగ్యంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఆ విధంగా దాతలు వచ్చి సహకరించాలని. సంక్రాంతి పండుగ ముగింపు రోజు సెయింట్ మేరీస్ హాస్పిటల్కి, మరి ముఖ్యంగా ఈ పాలియేటివ్ కేర్ సెంటర్కి వచ్చి మీ వంతు సహాయాన్ని అలాగే పేషెంట్ పలకరించడానికి మీకు అందరికీ, మరి ముఖ్యంగా రంగసాయి గారు బాగా లేకుండా ఇన్ని రోజు ఇంటిలో ఉండి ఈ రోజు మా దగ్గరికి రావటం అంటే మాకు చాలా సంతోషం. దేవుడు చేసిన ఒక మేలు మీ జీవితంలో. మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.
ఉండి మండలం కోలమూరు గ్రామంలో కనుమ పండుగ పురస్కరించుకుని మండోదరమ్మకు కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామరాజు, గ్రామ ప్రముఖులు నంబూరి బదరీ నారాయణరాజు, కోనపరాజు రాంబాబు, కోనపరాజు శ్రీనివాసరాజు, పేరుచెర్ల సీతారామరాజు, రుద్రరాజు అప్పలరాజు, పేరుచెర్ల పద్మనాభరాజుల నేతృత్వంలో ద్వారకా తిరుమలకు చెందిన ముదునూరి వెంకట సుబ్బరాజు, పద్మావతి దంపతులకు తొలుత సంతాన గోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపూజ జరిపి ఆలయం నుంచి కలశాలతో అమ్మవారి పూరి గుడిసె, సుబ్రహ్మణ్య స్వామి, కైలాసనాథ ఆలయంల మీదుగా గ్రామంలో మహిళలు 108 కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ప్రాముఖ్యతను ఆలయ చైర్మన్ బదరీ నారాయణరాజు వివరించారు. అనంతరం మండోదరమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారికి అష్టోత్తర జలాభిషేకం చేశారు. శనివారం రాత్రి అమ్మవారికి సేవ, ఆదివారం నైవేద్యాలు సమర్పిస్తామని నారాయణరాజు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ह्रीं श्रीं ऐं क्लीं त्रम सर्वशक्तिस्वरूपिणी ग्रामदेवतासुरमन्त्रं देवताभ्यो नमः नारिकेलवर्षद गजरीवलान्तु प्रेम ॐ प्रणय स्वाहा वदनाय स्वामी अनाय स्वाञ्जनाय समनाय समनाय स्वाहा मध्य मध्य पानित्रं प्रेम वरदारिणीं वरसदां त्रान्तृणोत्रोज्जलां वन्दे पुस्तकभासमङ्कुशधरां प्राग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परां శ్రీచక్రసంచారణ. సంక్రాంతి సంబరాలుగా పురస్కరించుకుని సకల దేవతా స్వరూపిణి అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత అధిదేవతగా ఉంటుంది. మన కోలమూరుకి మండోదరమ్మ వారు స్వయంభవంగా కోనపరాజు వెంకట సుబ్బరాజు గారి యొక్క పొలంలో స్వయంగా ఆవిర్భవించింది. అనేక సంవత్సరాలుగా అక్కడే ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అనేక కారణాల వల్ల అమ్మవారు అక్కడే స్వయంగా ఉంది. ప్రజల యొక్క సహకారంతో అలాగే దాతల యొక్క సహకారంతో మన కోలమూరు ప్రజలందరూ కూడా రంగరంగ వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క సంబరాలోచన మహోత్సవాల సందర్భంగా ముదునూరి వెంకట సుబ్బరాజు గారు దంపతుల దాతృత్వంలో 108 కలశలతోటి గ్రామ యొక్క మహిళలతో సహకారంతో ఈ రోజున అమ్మవారికి జలాభిషేకం చేయటం కార్యక్రమం ఈ సంవత్సరంతో ప్రారంభించబడుతోంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ మన కోలమూరు గ్రామం కూడా అష్టైశ్వర్యములతోటి పాడి పంటలతోటి సకల కళలతోటి అభివృద్ధి చెందాలని కోరుతూ ఆ అమ్మవారిని భక్తి పురస్కారంగా శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. ఆ అమ్మవారి దయ సకల గ్రామ ప్రజలందరి మీద కలిగి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ కనుమ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధానంగా సంతాన గోపాలస్వామి ఆలయంలో గోపూజ మహోత్సవం
శ్రీ ముదునూరి వెంకట సుబ్బరాజు పద్మావతి దంపతులచే మహోత్సవం జరిపించడం జరిగింది. ముదునూరి వెంకట సుబ్బరాజు పద్మావతి దంపతులు ఎక్కడో ద్వారకా తిరుమలలో స్థిరపడి స్వగ్రామమైన కోలమూరు గ్రామానికి ఏదో అమ్మవారికి ఏదో చేయాలనే సంకల్పంతో సంవత్సరం నుంచి ఎప్పుడు చేద్దాం అంటూ పద్మావతి గారు అడగటం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు రేపు సాయంత్రం అమ్మవారి సేవా మహోత్సవం ఉన్న సందర్భంగా ఆడపడుచులందరూ కోలమూరు వస్తారు కాబట్టి అప్పుడు పెడితే బాగుంటుందనే సంకల్పంతో పెద్దలందరూ నిశ్చయించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహదేవపట్నంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు తిలకించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ త్రిబుల్. భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో పలుచోట్ల సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి వర్మ. భీమవరం అడ్డవంతెన వద్ద కోవెల్లో ధనుర్మాసం సందర్భంగా వైభవంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం. ఉండి మండలం కోలమూరు గ్రామంలో గ్రామదేవత మండోదరమ్మకు కలశాలతో గ్రామోత్సవం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.